ప్రస్తుతం నేనైతే హైదరాబాద్ నల్లగండ్లలో ఉన్నటువంటి పంచకట్ట దోశ టిఫిన్స్ దగ్గర ఉన్నానన్నమాట. అయితే ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ జాయిన్ అయ్యారు. ఈయన పేరు వచ్చి వైభవ్ కౌండిన్య. అది కాక నేను అంత ఫుడ్డీ కాదు యాక్చువల్గా. సో చాలా తక్కువ ఫుడ్ తింటాను. కాకినాడ అయ్యండి ఫుడ్డీ కాదంటే ఎలా వాసు? అంటే కాకినాడలో భాషా బజ్జీ బండి, జగన్నాథపురం చిట్టి పెసరట్లు, ఇంకా వినాయక టిఫిన్, వినాయక కేపు ఫుడ్డీ కాదన్నాడు కానీ మొత్తం కాకినాడలో ఫేమస్ అయ్యింది అన్నీ చెప్పేస్తున్నాడు. హీరోయిన్ రాశి సింగ్, సినిమాలో పృథ్వీరాజు మెయిన్ క్యారెక్టర్, రవివర్మ, గురు, మహేష్ కూడా. సినిమా చూసాక అందరూ ఆ క్యారెక్టర్స్ లో కరెక్ట్ గా ఫిట్ ఇన్ అయ్యారు అన్నారు. ఇక్కడ దోశ మాత్రం మీరు హైదరాబాద్ లో ఇంకొకటి ఇట్లాంటి టేస్ట్ ఉండదు అనమాట, అంత మంచి టేస్ట్ ఉండదు. దోశలో పంచకట్టు దోశకి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంది, ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. మన కాకినాడ కుర్రోడు జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పీవీఆర్ థియేటర్లోనూ ఈ గాసిప్ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. రవితేజ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సినిమా పోయినా హిట్ అయినా సినిమానే తీస్తాం, ఎందుకంటే మనకు తెలిసింది అది ఒకటే. మేమిద్దరం ఒక 1 month అన్ని మాట్లాడుతూ ఎలాంటి మనుషులు ఉంటారు అంటే అప్పటికే చాలా చూస్తావు కదా, బాగా నలిగిపోయింది కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్ నల్లగండ్లలో ఉన్నటువంటి పంచకట్ట దోశ టిఫిన్స్ దగ్గర ఉన్నానన్నమాట. ఇక్కడ రాయలసీమ టిఫిన్స్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు కదా. అయితే ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ జాయిన్ అయ్యారు. ఈయన పేరు వచ్చి వైభవ్ కౌండిన్య. నా ఫ్రెండ్ బ్రదరే అనమాట, నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇందుకే ఎవరి వైభవ్ కౌండిన్య అంటే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నటువంటి డైరెక్టర్ అనమాట. ఆల్రెడీ ఒక సినిమా తీశారు, రిలీజ్ కూడా కాబోతుంది అనమాట. అసలు ఈయనెవరు, ఈయన తీసిన సినిమా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఇలా కమ్మటి టిఫిన్స్ అయితే ఒక పట్టుపడదాం. హాయ్ వైభవ్, ఎలా ఉన్నావు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ రోజు నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాను నిన్ను. చాలా ఎంత స్ట్రగుల్ వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా నీ జర్నీని ఆపకుండా ఇట్లా ముందుకు వెళ్తున్నావు అంటే మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఏంటి వైభవ్ కౌండిన్య ఎవరు? ఫస్ట్ కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు నీ జర్నీ ఏంటి ఒకసారి చెప్తావా? నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీర్ చదువుకున్నాడు. సో తర్వాత నాకు ఇంటర్ నుంచే రైటింగ్ అంటే చాలా ప్యాషన్ అంటే. ఓకే. సో బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి వెంటనే ఒప్పుకోరు. సో 4 years కన్విన్స్ చేయడానికి టైం పట్టింది. మీ ఫాదర్ ఏం చేసేవారండి? మా ఫాదర్ మదర్ ఇద్దరు పోస్టల్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. మా అన్నయ్య వదిన ఇద్దరు PhD డాక్టరేట్స్. సో సినిమా అంటే కొంచెం భయపడతారు కదా. ఆబ్వియస్లీ అదే కదా, నేను కూడా అదే అనుకున్నాను. అంటే మీ ఫ్యామిలీ గురించే నాకు తెలుసు, మీ బ్రదర్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అసలు సినిమాలోకి వెళ్తానంటే ఎలా ఒప్పుకున్నారు ఏంటి, ఈ స్ట్రగుల్స్ అన్ని బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. మనం మధ్యతరగతి కుటుంబంలో అంటే సినిమాల్లోకి వెళ్తాడు అంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటనేది ఆ భయం ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇప్పుడు రైట్ నౌ హ్యాపీ. తింటూ మాట్లాడుకుందామా? పంచకట్ట దోశలో నెయ్యి ఇడ్లీ కానీ ఆ వడ కానీ, పర్టికులర్గా దోశలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దోశలు కూడా వస్తున్నాయి. తింటూ వైభవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు? అసలు హైదరాబాద్ ఎలా వచ్చావు ఏంటి కదా? నేను యాక్చువల్గా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు తెలీదు. బట్ ఫస్ట్ సౌండ్ ఇంజనీర్గా జర్నీ స్టార్ట్ చేశాను. ఒక 8 months సౌండ్ ఇంజనీర్గా చేశా. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యా. సాయి కిరణ్ అడవి అని కేరింత ఫిలిం తీశారు. సో ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యా. ఆ తర్వాత అనిల్ సుంకరా గారి దగ్గర ఒక 3.5 years రైటర్గా చేశాను. ఓకే. సో ఆ తర్వాత ఇంకొక ఫిలిం చేసా, ఇది గాసిప్ అని నేను నా ఫ్రెండ్ కలిపి స్టార్ట్ చేసాం అనమాట, ఒక ప్రొడక్షన్ హౌస్. సో ఇది టెక్నికల్లీ నా ఫస్ట్ ఫిలిం. ఇది టెక్నికల్కి ఫస్ట్ ఫిలిం అంటే ఇంకోటి ఉందా?
ఇంకోటి ఉంది, యాక్చువల్గా చేసాము, సినిమా అంతా అయిపోయింది, కాకపోతే అది రిలీజ్ అవ్వలేదు. బట్ దట్స్ ఓకే, ఒకసారి జరుగుతుంటాయి. ఆబ్వియస్లీ చిరంజీవి గారి ఫస్ట్ సినిమా కూడా తర్వాత రిలీజ్ అయింది. అవును. సో మేబీ అదే జీవితం అన్నాక అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా, ఒక్కోసారి అటు ఇటు అవుతూ ఉంటుంది. అందులోకి ఇండస్ట్రీలో అయితే మాత్రం ఇప్పుడు అసలు అటు ఇటు కాదు, అటు ఎటో అయిపోతూ ఉంటాయి. కానీ అలాంటి స్ట్రగుల్స్ తట్టుకోవడం అంటే మాత్రం మామూలు విషయం కాదు. నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే మాత్రం ఎప్పటి గివప్ ఇచ్చేస్తారు. నాకు తెలుసు కదా, మీ బ్రదర్ నాతో చాలా షేర్ చేసుకుంటాడు అప్పుడప్పుడు. అంటే ఏ సినిమాలు వర్క్ చేస్తాం అంతకుముందు, అంటే డైరెక్టర్ కాకముందు సినిమాలకి ఏ సినిమాలు వర్క్ చేశారు మీరు? అంటే నేను సౌండ్ ఇంజనీర్గా చేసేసాక కేరింత సినిమా కంప్లీట్గా చేశాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కేరింతకి ఫుల్ వర్క్ చేశారు, కంప్లీట్ వర్క్ చేశాను. తర్వాత సాయి కిరణ్ గారితోనే రైటింగ్లో ఒక 2 ఫిలిం స్క్రీన్ ప్లే చేశాను. అక్కడి నుంచి అనిల్ సుంకర గారి దగ్గర రైటర్గా జాయిన్ అయ్యి ఒక 3.5 years మాది ఒక టీం ఉండేది, వంశీ అని. రైట్ నౌ అభిషేక్ పిక్చర్స్లో నిఖిల్తో ఇండియా హౌస్ అని ఫిలిం చేశాను. తను, నేను, ఇంకొక ముగ్గురు ఒక టీం ఉండేవాళ్ళం అనమాట. సో మ్యాక్సిమం వెబ్ సిరీస్ హాట్స్టార్కి అండ్ కొన్ని హిందీ ఫిలిమ్స్ అప్పట్లో స్క్రిప్ట్స్ చేసి ఒకటి జాన్ అబ్రమ్కి నెరేషన్ ఇచ్చాం. సో మల్టిపుల్ థింగ్స్ జరిగాయి అనమాట. అక్కడ జర్నీ జరుగుతుండగానే నేను ఫస్ట్ సినిమా నెరేషన్ ఇచ్చాను. సో అది ఓకే అయ్యి మెటీరియలైజ్ అయింది. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, వెంటనే ఇమీడియట్గా ఇది స్టార్ట్ అయింది. గాసిప్ అంటే సోషల్ సెటైర్ సినిమా, అంటే ప్రోమో అది చూసాను, ట్రైలర్ అది చూసాను. ప్యూర్లీ సోషల్ సెటైర్ అని తెలుస్తుంది. ఎందుకు ఈ జోనరే ఎందుకు ఎంచుకున్నాం? అంటే సింపుల్ థింగ్ ఏంటంటే, మనం అందరం గాసిప్ ఎక్కడో అక్కడ మాట్లాడతాము, లేదా మనం ఎవరో ఒకళ్ళు గాసిప్లో ఉంటాం. బట్ దానిలో మనకు తెలియకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎత్తుక్కుంటాం. మన అంటే అవతలోడి గురించి మాట్లాడుకున్నప్పుడు, అవతలోడిని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. బట్ ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అతని పర్స్పెక్టివ్ మనం ఎప్పుడూ ఆలోచించాము. సో అతని పర్స్పెక్టివ్లో ఆలోచించి ఒక కథ ఉంటే ఎలా ఉంటుంది, అండ్ ఆ ప్లేస్లో ఒక అమ్మాయి ఉంటే ఇంకా డ్రామా జనరేట్ అవుతుంది. కాబట్టి ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నలుగురు గాసిప్ చేయడం వల్ల చాలా హ్యాపీగా వెళ్ళిపోయే ఒక అమ్మాయి లైఫ్ ఎలా అప్ సైడ్ డౌన్ అయింది, ఆ అమ్మాయి డ్రీమ్స్ అన్ని ఎలా షాటర్ అయిపోయాయి, చివరికి ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో తీయడం జరిగింది గాసిప్. దాని మీద ఒక సాంగ్ కూడా, సిప్పు 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 అని, ఆ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే సాంగ్ వినడానికి కానీ చూస్తున్నా కూడా విజువలైజ్ చాలా బాగుంది. కాసల్ శ్యామ్ గారు రాశారు. అవునా? మాల్విక గారు పాడారు. అండ్ మ్యూజిక్ ఏమో శక్తికాంత్ కార్తిక్ ఫిదా మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్ రాశి సింగ్ ఇది ఎన్నో సినిమా, అంటే ఆమె ఎప్పుడు ఈ సినిమా చేశారు? అంటే ఆమె నాకంటే చాలా ఎక్కువ, అంటే మీన్ లైక్ 10 ఫిలిమ్స్ కంప్లీట్ చేశారు ఆవిడ. అప్పటికే చేశారు. సో ఫస్ట్ కొంచెం హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అంటే భయపడతారు కదా, అంటే ఇప్పుడు థియేటర్ సిచ్యువేషన్, మార్కెట్ ఇవన్నీ చూసి అసలు ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటని. బట్ మా ఫీలింగ్ ఏంటంటే, నాది కానీ ఎతిది కానీ ఏది సక్సెస్ అయినా వాళ్ళు ఏదో పాయింట్లో రిస్క్ తీసుకుని చేసిందే. సో టేకింగ్ రిస్క్ ఈజ్ ది ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్. సో అందుకని నీకు రిస్క్ తీసుకోవడం బాగా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా ప్రతి విషయంలోనే రిస్క్ 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 రిస్క్. అంటే యతి ఎలా వచ్చారు అంటే ఈ ప్రాజెక్ట్లోకి? అంటే ఇలాంటి సోషల్ సెటైర్ సినిమాలకి నిర్మాతలు ఒప్పించడం అంత ఈజీ టాస్క్ కాదు. గమ్ముని ఎందుకు లేదు అంత అన్నట్టు అనుకుంటారు. తను ఒక మంచి జెన్యున్ పర్సన్ కోసం ప్యాషనేట్గా ఒక సినిమా తీద్దామని చూస్తున్నాడు. నేను ఒక జెన్యున్ పర్సన్ కోసం చూస్తున్నాను. లక్కీగా ఫ్రెండ్సే. సో అంటే చుట్టుపక్కల చాలామంది అంటారు, ఎందుకంటే దిగాక మళ్ళీ ఫ్రెండ్షిప్ పోద్ది, గొడవలు అవుతాయి ఇవన్నీ. బట్ మేమిద్దరం ఒక 1 month అన్నీ మాట్లాడుకుని ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తే తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. చుట్టూ ఎలాంటి మనుషులు ఉంటారు అంటే అప్పటికే చాలా చూస్తావు కదా, బాగా నలిగిపోయినా. తవా ఇడ్లీ అంటారు కదా, ఆ టైప్లో అయిపోయింది. సో అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఉంటుంది. సో అందుకని తను అన్నీ విన్నాడు. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనవాడు చెప్తున్నాడు కానీ మరీ అంత పని కట్టుకుని అంత డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. బట్ వచ్చాక తనకి మోర్ క్లారిటీ వచ్చింది. జనరల్గా మనోడి స్టోరీ ఏంటంటే, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు సినిమా రిలీజ్ వరకు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడో నేను కూడా దగ్గరుండి చూశాను. అందుకే అసలు మనోడిని కూడా మీకు పరిచయం చేద్దామని చెప్పి తీసుకొచ్చానమాట.
సినిమా అయితే ఈ నెల 26వ తేదీని రిలీజ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పీవీఆర్ థియేటర్లోనూ ఈ గాసిప్ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మన కాకినాడ కుర్రోడు జాగ్రత్తగా ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి సినిమాలు అయితే ఖచ్చితంగా తీస్తాడు. అంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తున్నావు కదా, అంటే ఇబ్బంది అవుతుంది నాకు ఇండస్ట్రీలో అని అనిపించట్లేదా? ఇబ్బంది అవుతుంది అంటే సింపుల్ థింగ్, ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడామో లైఫ్లో చాలా డ్రామా తగ్గిపోతుంది. సో లైఫ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం మొహమాట పడుతూ అవతలడు ఏమనుకుంటాడా అని సర్ది చెప్పడానికి ట్రై చేసామో డ్రామా పెరుగుతుంటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకనే మ్యాక్సిమం పీపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినప్పుడు ఫిల్టర్ అయిపోతారు. లైఫ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. సూపర్ కదా. అసలు నీకే జానర్ సినిమా ఇష్టం? నా ఫేవరెట్ అయితే క్రైమ్. నాకు కూడా. మరి క్రైమ్ సబ్జెక్ట్ని ఎప్పుడు చూడొచ్చు వైభవ్ సినిమాలో? వెరీ సూన్. అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ చేసాం, డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఒకసారి అంతా కంప్లీట్ అయిపోయింది స్క్రిప్ట్ అయితే, స్టార్ క్యాస్ట్ బడ్జెట్స్ ఫైనలైజ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ బయటికి వెళ్ళిపోయాక దాని మీద కూర్చున్నాం. అంటే పెద్ద క్యాస్ట్ వెళ్దామా లేదంటే మీడియోకర్ క్యాస్ట్ వెళ్దామా, డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేసి వెళ్దామని సో ప్లాన్ చేస్తాం. హీరో అంటే మీ సినిమాలో పృథ్వీరాజు మెయిన్ క్యారెక్టర్, రవివర్మ, గురు, మహేష్ కూడా. మహేష్. సో బేసిక్గా ఇది ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు ఇంక్లూడ్ అయ్యే ఒక సోషల్ సెటర్ అనమాట. సో అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని తీసుకోవడం జరిగింది. లక్కీగా నేను ఎవరినైతే క్యాస్ట్ చేశానో సినిమా చూసాక అందరూ ఆ క్యారెక్టర్స్లో కరెక్ట్గా ఫిట్ ఇన్ అయ్యారు అన్నారు. అది నిజంగా డెస్టినీ. ఎందుకంటే అది మనకి తెలియదు అంతా అయ్యి వచ్చే వరకు. మనం ఒక కాన్ఫిడెన్స్తో చేస్తాం, ఒక్కోసారి అది మిస్ఫైర్ అవుతుంది, ఒక్కోసారి చాలా కరెక్ట్గా గురువులో దిగుతుంది. సో లక్కీగా ఈసారి అన్ని క్యారెక్టర్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సూపర్. మొత్తం మీద నీ కోరిక అయితే అంటే డైరెక్టర్గా నువ్వు ఇండస్ట్రీలో నిలబడాలి అనే కోరిక అయితే నిలబడింది. సరే, ఫుడ్ గురించి, ఫుడ్ అయితే మీరు చాలా తక్కువ తింటున్నారు, ఎందుకంటే మనోడే మాట్లాడుతున్నాడు కాబట్టి నేను సైడ్ నుంచి తింటున్నాను. కానీ నేను అంత ఫుడ్డీ కాదు యాక్చువల్గా. సో చాలా తక్కువ ఫుడ్ తింటాను. కాకినాడ అయ్యండి ఫుడ్డీ కాదంటే ఎలా వాసు? రోడ్ సైడ్ ఫుడ్ బాగా తింటాను చిన్నప్పటి నుంచి. కాకినాడలో భాషా బజ్జీ బండి, కాకినాడలో భాషా బజ్జీ, జగన్నాథపురం చిట్టి పెసరట్లు, సూపర్. సుబ్బయ్య హోటల్ ఆబ్వియస్ అందరికీ తెలుసు. ఇంకా వినాయక టిఫిన్, వినాయక కేఫ్, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మన 2 టౌన్ దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుకుండా సమోసాలు చాలా బాగుంటాయి, చాలా ఇష్టం. సూపర్ ఉంటాయి. అండ్ గాంధీనగర్ దగ్గర కూడా ఫుడ్ కాదన్నాడు కానీ మొత్తం కాకినాడలో ఫేమస్ అయ్యి అన్నీ చెప్పేస్తున్నాడు. అండ్ మీరు అదే మెయిన్ రోడ్ లో బ్రిడ్జ్ వాసి లస్సీ దగ్గర జిలేబీ అన్నీ కాకినాడ అంతా. కాకపోతే ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. సో అంత ఇంట్రెస్ట్గా తినకపోయినా వెరీ రేర్గా ఇంట్రెస్టెడ్గా తింటా. అంటే మనం షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ పంచగడ్డ దోసకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. నీ జర్నీ ఎలా స్ట్రగుల్స్తో అట్లా సాగుతుందో, ఈ పంచకట్ట దోశ ఓనర్ నాగభరణ అని ఉంటాడు, మనోడిది రాయలసీమ, మనోడిది కూడా అంతే జర్నీ. ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని స్ట్రగుల్సే. కోర్స్ ఆయన కూడా నాకు తెలిసి బీటెక్ బ్యాక్గ్రౌండే. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పంచకట్ట దోశ అనే ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఐ థింక్ ఇది 4వ బ్రాంచ్ అనుకుంటాను, 4 బ్రాంచ్లు పెట్టాడు. అంటే మనం చాలా చోట్ల దోశ తింటాం, కానీ ఇక్కడ దోశ స్పెషాలిటీ ఏంటంటే ఆ రాయలసీమ ఆ కారం అంటే నీ స్టోరీలాగే ఆ కారం, ఆ గీ, ఆ నెయ్యి ఫ్లేవర్, ఆ కమ్మదనం, ఇవన్నీ కూడా అంటే నీకు రిలేటెడ్గా ఉంటుందని చెప్పే ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఈ పంచకట్టు దోశలో ఇడ్లీ కానీ, నెయ్యి ఇడ్లీ గీ కారం కానీ, లేకపోతే నెయ్యి కారం దోశ కానీ, పాల్యం దోశ కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ చట్నీలు అయితే మాత్రం చితకూడదు. ఈ కారం దోశ చాలా బాగుంది. అండ్ నేను పంచకట్టు దోశ ఈ బ్రాంచ్కి రాలేదు, కానీ అది ఈ బ్రాంచ్ కొత్తగానే పెట్టారు. చాలా సార్లు స్విగ్గీలో పెట్టుకుని తిన్నాను. సో నాకు గీ కారం దోశ ఎప్పుడు ఫేవరెట్. మా ఫ్యామిలీకి మొత్తం ఇది ఇంకా అడ్డా అనమాట, ప్రగతి నగర్. ఓకే ఓకే. సో కాకపోతే నేను విన్నది ఏంటంటే దోశ ఇది చాలా ఉన్నాయి హైదరాబాద్లో, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే దోశలో పంచకట్టు దోశకి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంది, ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. సో అది తెచ్చుకోవడం చాలా కష్టం. అది అంత ఈజీ విషయం కాదు. మీరు అన్నట్టు ఆయన స్ట్రగుల్, ఆయన జర్నీ
ఆ ఇమేజ్ రావడంలో అది కనబడుతుంది. అది ఏదో ఒక దోశ కాకుండా పంచకట్టు దోశ అనే ఒక ట్యాగ్ ఆబ్వియస్లీ అది మాత్రం అది ఆ కన్సిస్టెన్సీని కాపాడుకోవడం కూడా గ్రేట్ అసలు. అంటే ఏదో ఒక బ్రాంచ్ పెట్టి సక్సెస్ అయిపోయి ఆ తర్వాత ఇంకా 2వ బ్రాంచ్ 3వ బ్రాంచ్ ఇంకా వదిలేస్తారు. బట్ ఈ రోజుకి ఆయన ప్రతి బ్రాంచ్ని దగ్గరుండి చూసుకుంటుంటాడు. మనోడు వస్తాడు యాక్చువల్గా కాసేపట్లో. వస్తే అదే మన ఉండేలోపు వస్తే పరిచయం చేస్తాడు. చాలా మంచి స్ట్రగుల్ ఫేస్ చేసి సక్సెస్ అయిన మనిషి. యంగ్ నీలాగే ఉంటాడు కుర్రాడు. నాకు అసలు మీలా అంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది యూత్ ఏదో చదువుకున్నామా తర్వాత ఉద్యోగం చేసామా ఇంకా ఇక్కడ వరకే ఆగిపోతున్నారు చాలామంది. మీలాగా కసిగా ఏదో సాధించాలి అనుకునే వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. అందుకే నేను ఇట్లాంటి స్టోరీ తెలిసిందంటే మాత్రం నాతో పాటు మా వ్యూవర్స్కి కూడా చూపించాలనుకుంటాను. వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని అడుగుతాను. అందుకే ఈరోజు నిన్ను కూడా తీసుకొచ్చి అసలు మన కాకినాడ కుర్రోడు ఒక మంచి సినిమా తీశాడు, చూడండి. అంటే గుర్తుపెట్టుకోండి, వైభవ్ కౌండిన్య త్వరలోనే ఒక గట్టిగా వినిపిస్తుంది అన్నమాట పేరు. సో ఒక 5 years తర్వాత వైభవ్ కౌండిన్యను ఎలా చూడొచ్చు అంటే నేను ఎప్పుడు కూడా ఈ మూమెంట్ వరకు ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే రేపు గతం గురించి ఆలోచించడంలో ప్రెజెంట్ ఎప్పుడు మిస్ అవుతాం. సో ప్రెజెంట్లో చేసేది ది బెస్ట్ మనం ఎంత ఇవ్వగలం. పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఇందులో పెడితే చాలా ప్రొడక్టివ్గా వస్తుంది. ఎలా ఉంటాడో అని చెప్పట్లేదు కదంటే భవిష్యత్తులో చాలామంది నేను ఆ సినిమా తీస్తా, అంత పెద్ద డైరెక్టర్ అవుతా, ఇంత పెద్ద డైరెక్టర్ అవుతా, 100 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తా, ఇది చెప్పట్లా. సినిమా అదేదో రవితేజ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సినిమా పోయినా హిట్ అయినా సినిమానే తీస్తాం, ఎందుకంటే మనకు తెలిసింది అది ఒకటే. అట్లా ఉంది మనోడి స్టోరీ. అట్లా సినిమాల్లో చూశాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను అనమాట వైభవ్ని. వైభవ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఈ పొజిషన్లోకి రావడం. కాకపోతే నువ్వు ఇంకా ఇక్కడితో ఆగిపోకూడదు. సినిమా తీసావు, డైరెక్టర్గా అయ్యో, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నీ పేరు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇదండి వైభవ్ స్టోరీ. ఆల్రెడీ పంచకట్ట దోశ గురించి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, ఎందుకంటే చాలామంది నోరు ఊరించే ఈ పంచకట్ట దోశ మనందరికీ ఫేవరెట్, చాలామందికి చాలా ఇష్టమైన ప్లేసు. ఈ దోశలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అంటే ఇడ్లీ, ఇక్కడ ఇడ్లీ తిన్నా మనం అలాంటి ఇడ్లీ ఇంకో చోట ఎక్కడో తినే ఉంటారు, ఇక్కడ సాంబార్ ఇడ్లీ తిన్నా అది కూడా తినే ఉంటారు. బట్ ఇక్కడ దోశ మాత్రం మీరు హైదరాబాద్లో ఇంకొకటి ఇట్లాంటి టేస్ట్ ఉండదు అనమాట. అంత మంచి టేస్ట్ ఉంటుంది. అంటే పైన అంత మంచి క్రిస్పీ లేయర్తో ఉండి లోపల అంటే ఉప్మా దోశ కావాలంటే ఉప్మా దోశ, లేదా పాళ్యం దోశ కావాలంటే పాళ్యం దోశ, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్లో ఉండే ఆ దోశలు మాత్రం కట్టి పడేస్తాయి. మా ఫ్యామిలీ అందరికీ కూడా మంచి ఫేవరెట్ స్పాట్. అంటే ఇక్కడ కాదు యాక్చువల్గా ప్రగతి నగర్ మాకు దగ్గర కాబట్టి ప్రగతి నగర్కి మాత్రం వారంలో ఒక్కసారైనా వెళ్తాం. అంత బాగా ఇష్టమైన ప్లేస్ ఈ పంచకట్ట దోశ. ఓకే, పంచకట్ట దోశలో దోశే కాదు అదిరిపోయే కాఫీ కూడా ఉంటుంది. కాఫీ కూడా తాగుదాం. ఇక మన కాకినాడలో వినాయక కేఫ్ అని చెప్పావు కదా, ఒకప్పుడు ఇలాగే ఇచ్చేవారు. ఎందుకే సినిమా డేట్ నీ నోటితో చెప్పలేదు, ఒకసారి చెప్పి. గాసిప్ 26 June 2026 ఆల్ ఏపీ తెలంగాణ నియర్ బై పీవీఆర్స్లో ఉంటుంది. కంపల్సరీ చూడండి, సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మళ్ళీ నెక్స్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాం. డెఫినెట్గా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సినిమాకి రిలీజ్కి రెడీ చేసేసాం. అండ్ నేను కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. మ్యాక్సిమం చిట్టి పెసరట్టు ఉప్మా అండ్ ఇంకా బిర్యానీ వీడియోలు, మీ వీడియోలు 4-5 చూశాను. అండ్ నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడైనా ఫుడ్ బ్లాగ్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి ఒక అంబియన్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్తారు. బట్ మీలో నచ్చేది ఏంటంటే ఒక చిన్న బండి దగ్గరికి వెళ్ళి ఆథెంటిక్ టేస్ట్ని జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి అది రీచ్ అయ్యేలా అది చేయడం వల్ల మీకు ఆబ్వియస్గా మీ ఫాలోవర్స్ ఏం చేసినా మీకు ఫాలోవర్స్ వస్తారు, పేరు వస్తుంది. బట్ ఆ పర్టికులర్ బిజినెస్ ఎవరైతే చేసారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీలాంటి వాళ్ళ వల్ల అలాంటి చిన్న చిన్న ఆంటర్ప్రీనియర్స్ బాగా ఇదవుతారు. అండ్ మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మీ స్టైల్లోనే కంటిన్యూ అవ్వండి. తప్పకుండా. నాకు అది చాలా ఇష్టం. అండ్ ఆ స్ట్రీట్ ఫుడ్లో ఉన్న ఒరిజినాలిటీ, నేను కూడా స్ట్రీట్ ఫుడ్ లవర్నే కాబట్టి అందులో ఉన్న ఒరిజినాలిటీ మనకి 5 star హోటల్లో ఆ మజా రాదు. సో అది స్ట్రీట్ ఫుడ్కి బాగా అలవాటు పడినోడికి తెలుసు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ.